ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. శ్రీమచ్ఛేషమహీధరేశ చరణౌ ప్రాప్యౌ చ యౌ ప్రాపకౌ అస్మద్దేశిక పుంగవైః కరుణయా సందర్శితౌ తావకౌ ప్రోక్తౌ వాక్యయుగేన భూరిగుణకావార్యైశ్చ పూర్వైర్ముహుః శ్రేయోభిః షఠవైరిముఖ్యమునిభిః తౌ సంశ్రితౌ సంశ్రయే. శ్రీమత్ శేషమహీధరేశ చరణౌ ప్రాప్యౌ అంటూ స్వామివారి దివ్య చరణారవిందములని మాత్రమే మనందరం కూడా పొందవలసి ఉన్నది. వాటిని పొందితే ఇక పూర్వ ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాటిని పొంది ఉత్తమ గతిని వాళ్ళందరూ కూడా ప్రాప్తించుకున్నారు. కాబట్టి మనం కూడా వాళ్ళలాగా ఉత్తమమైనటువంటి గతిని పొందుతాము. సకల ఆధివ్యాధులన్నీ పోగొట్టి మనందరికీ చక్కటి చిత్త విజ్ఞానాన్ని కలగజేసేటటువంటివి, ఈ భవబంధాలన్నింటినీ కూడా పోగొట్టి మోక్షాన్ని మనకి అందించేటటువంటివి శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అన్నట్లు ఆ రెండు పాదములే. కావున వాటి యందే సర్వథా భక్తి నింపుకోవాలి అని చెప్పి పూర్వాచార్యులు ప్రణీతం చేసినటువంటి స్తోత్రంలోని విశేషమైన శ్లోకం. మనందరం కూడా ప్రతినిత్యము వెంకటేశ పాద పద్మములని ఆశ్రయించుకుని ధర్మకార్యాన్ని ఆచరిస్తూ ఉన్నాం. అందులోనూ మహాభారతం, అందులోనూ అరణ్యపర్వం జ్ఞానప్రదమైనటువంటిది. ఎన్నో విచిత్రమైన భావములని తనలో నింపుకుని మనందరినీ కూడా ఉద్వేగపరుస్తూనే ఓ పక్క ధర్మార్థ కామోక్షాల గురించి తెలియజేస్తూ మనందరినీ కూడా సన్మార్గంలోకి నడిపేటటువంటి సద్గ్రంథాన్ని పారాయణ చేస్తూ మనందరం పుణ్యాన్ని ఆర్జించుకుంటూ ఉన్నాం. దేవదేవుని ఆశీస్సులతో ఈ ఆశీస్ పరంపర ఇదే విధంగా ఎప్పటికీ మన మీద ఉండాలని స్వామిని ప్రార్థిస్తూ ఈనాటి పారాయణాన్ని ఆరంభించుకుందాం. సంకల్పంతో దేవదేవుని ఆశీస్సులని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం. అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం. అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం. వేదం వ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి
యథాశక్తి చతుస్త్రింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ చతుస్త్రింశోऽధ్యాయः. వైశంపాయన ఉవాచ స ఏవ ముక్తస్తు మహానుభావः సత్యవ్రతో భీమసేనేన రాజా అజాతశత్రుః తదనంతరం వై ధైర్యాన్వితో వాక్యమిదం బభాషే. శ్వదుతియందలి దుగ్ధంబునంబోలే అని ఆరంభించి నీ ఉత్తమమైన ధర్మము అందరి చేత ప్రశంసింపబడుతూ ఉండడం వలన దుర్యోధనురాజ్యంబు దూష్యంబగుట పౌర జానపద బ్రాహ్మణవరులు నీకనురక్తులై భవద్రాజ్యంబు వలచియుండుదురు. దీని నేల ఎడసేసదు సర్వాయుధ సనాథంబైన రథం బెక్కి గజపురంబునకు అభిముఖుండవై విజయ ప్రయాణంబు సేయుము అంటూ నన్నయ్య గారు తెనిగించారు భీమసేనుల వారి అభిప్రాయాన్ని. అటువంటి మాటలతోటి అన్నగారిని భీమసేనుడు ఉద్వేగపరిచి యుద్ధానికి సన్నద్ధుణ్ణి చేసిన తరువాత భీమసేనుడు మాట్లాడిన మాటలన్నీ కూడా విన్నటువంటి ధర్మరాజు ఆయన కూడా సత్యవ్రత మహానుభావ అజాతశత్రు 3 విశేషణాలు వేశారు వైశంపాయన మహర్షి జనమేజయుడితో చెప్తూ. ఇలా భీమసేనుడు ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత జనమేజయ అజాతశత్రువు మహానుభావుడు పైగా సత్యవ్రతుడు అయిన దుర్యోధనుడు గురించి ఎప్పుడూ కూడా శత్రుత్వాన్ని ఆలోచించక ధర్మాన్ని మాత్రమే ఆలోచించేటటువంటి ధర్మరాజు తన యొక్క లక్షణములు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు చెప్పుకున్న 3 వాటిని ఏ పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడక ఎవరితోనూ శత్రుత్వం విషయంలో ఆయనకి ఆలోచన లేదు. ఎప్పుడూ కూడా మాట తప్పడు. ధర్మాన్ని విడిచిపెట్టడు కాబట్టి మహానుభావుడు. ఇలా ఈ 3 లక్షణాలతో ఉన్నటువంటి వాడు ఆ భీమసేనుడు చెప్పిన మాటలన్నీ విని ఆ తరువాత ధైర్యంగా ఇలా అన్నాడయ్యా అని చెప్పి తర్వాత ధర్మరాజు ఏం చెప్తున్నాడో ఆ మాటల్ని జనమేజయ మహారాజుకు వినిపిస్తూ ఉన్నారు వైశంపాయన మహర్షి. ధైర్యాన్విత వాక్యమిదంబు భాషే. ఆ భీమసేనుడు అప్పటికే చాలా కాలం అయింది వీళ్ళు బయటకు వచ్చి చాలా చోట్లకి తిరుగుతూ ఉన్నారు. ఇంతవరకు ఏనాడు కూడా భీమసేనుడు అన్నగారి ముందర ఇన్ని మాటలు మాట్లాడినట్టుగా కనిపించట్లేదు. అలాంటిది నువ్వు అసలు క్షత్రియుడివేనా అని చెప్పి అన్నప్పుడు, లేక నీలో ఏమైనా కొంచెమైనా పౌరుషం మిగిలిందే అన్నప్పుడు ఆయనకే ధర్మాన్ని నేర్పిద్దామని ప్రయత్నం చేసినప్పుడు సాధారణంగా కొంత మనసు ఉద్వేగపడుతుంది. అప్పటిదాకా ఉన్న పరిస్థితి తారుమారయ్యేటప్పటికీ ధైర్యం కూడా కొంత తగ్గుతుంది, బాధ అనిపిస్తుంది, భయమేస్తూ ఉంటుంది. ఇంతవరకు అన్నగారి దగ్గర నోరు తెరిచి మాట్లాడినటువంటి వాడు ఈరోజు
ఇన్ని మాటలు మాట్లాడుతూ నీ వల్లే ఈ అనర్థం వచ్చింది, అయినా చేతులు కట్టుకుని కూర్చున్నావు తప్ప ఇక్కడ తర్వాత ఏం చేయాలో ఆలోచించట్లేదు, నీ బుద్ధి సరిగ్గా ప్రవర్తించట్లేదు, నీ ఆలోచన సరైన మార్గంలో లేదు అంటూ వేగంగా మాట్లాడడం మొదలెట్టి ఓ విధంగా శూలాలతో పొడి చేసినట్లుగా వాక్యాలతోటి నానా మాటలు మాట్లాడేసి వాక్యాలతో యుద్ధం చేసేస్తే ఎవరికైనా సరే ఎలా ఉంటుంది? కొంచెం బాధ కలుగుతుంది, కొంత మనస్సు అదుపు తప్పుతుంది. కానీ ధర్మరాజు పరిస్థితి అలా లేదుట. ధైర్యాన్విత వాక్యమిదం బభాషే, చాలా ధైర్యంతో ఆయన ఈ వాక్యాన్ని చెప్పడం మొదలుపెట్టాడట. అంటే ఇక్కడ ధైర్యాన్విత అంటూ వైశంపాయన మహర్షి ధర్మరాజు గురించి చెప్పినటువంటి మాటకి స్పష్టమైన అర్థం చెప్పుకోవాలి అని అంటే ధర్మాన్ని ఆచరించే విషయంలో ఏమాత్రము కూడా వెనుకంజ వెయ్యకుండా ఉన్నటువంటి వాడై అని అర్థం చెప్పాలి. ధైర్యాన్విత అంటే ఏదో ధైర్యంతో ఉన్నటువంటి వాడు అనే సామాన్యార్థం కాదు, కొంచెం అక్కడున్న పరిస్థితికి అనుకూలించేటటువంటి మాట మాట్లాడాలి. ఆ పరిస్థితిని మనం అర్థం చేసుకుని చెప్పుకోవాలి. దానికి అర్థం ఆ శబ్దానికి ఏమాత్రము ఎవరు ఎన్ని ధర్మాలైనా చెప్పచ్చు, ధర్మలేశ ప్రతిచ్ఛన్న అనొచ్చు, ఇది చిన్న ధర్మం అనొచ్చు, పెద్ద ధర్మం ఇంకోటి ఉంది అనవచ్చు, నీ ధర్మం అర్థానికి సహాయకారి కాదు అనొచ్చు. ఎన్ని చెప్పినా సరే ధర్మ సూక్ష్మం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ధర్మ సూక్ష్మాన్ని పట్టుకుని అదియే నాకు సర్వకాల సర్వావస్థల యందు కూడా దిక్కు, వేరొక అభిప్రాయం నాకు లేదు అని ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ కూడా తను అనుకున్నటువంటి మాటని, తను అనుకున్నటువంటి విషయాన్ని, తన అభిప్రాయాన్ని, తను తీసుకున్న నిర్ణయాన్ని, తన ధర్మాన్ని ఎవరైతే వదిలిపెట్టకుండా ఉంటారో అటువంటి వారిని ధైర్యవంతులు అని చెప్తారు శాస్త్రకారులు కొన్ని సందర్భాల్లో. ఈ సందర్భంలో కూడా నువ్వు ఎన్నైనా చెప్పు, నా మాట మటుకు ఇదే అని తమ్ముడితోటి చాలా లౌక్యంగా మాట్లాడుతూ ఉన్నాడు అన్నగారైన ధర్మరాజు. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడటం మొదలుపెట్టి నా నిర్ణయాన్ని చెప్పినంత మాత్రాన భీమసేనుడికి కోపం వస్తుందేమో, ఆ కోపం మీద ఇంకేదైనా సరే నిర్ణయం తీసుకుంటాడేమో, తను ఒక్కడే యుద్ధానికి వెళ్ళిపోతాడేమో, లేక అర్జునుడిని కూడా తీసుకుని వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోతారేమో. అసలు ఈ ఆలోచన, ఈ రకమైనటువంటి తత్వం ఏమీ లేనటువంటి వాడు ధర్మరాజు. కేవలం నేను ప్రతిజ్ఞాపాలనం చేస్తాను అని చెప్పాను నలుగురు ముందర, అది చేస్తూ ఉంటాను, ఇదే నా వ్రతం అని ధైర్యంగా దాని మీద కూర్చున్నాడు. ఎవరు వచ్చి ఎన్ని చెప్పినా సరే తన నిర్ణయం మార్చుకోలేదు. అది సరైనటువంటి ధైర్యం అంటే. సందర్భాన్ని బట్టి అభిప్రాయాలు మార్చుకుని, సందర్భాన్ని బట్టి తన యొక్క నిర్ణయాల్ని మార్చేసుకుని, నేను రేపటి నుంచి నియమంగా ఉంటాను అని చెప్పి మధ్యాహ్నం 3 గంటలకి ఆకలేస్తే ఏది పడితే అది తినేసేటటువంటి లక్షణాలు ఉన్నట్టుగా కాకుండా, ఒక నిర్ణయానికి కట్టుబడ్డాను కాబట్టి ఇలాగే ఉంటాను అనే దృఢ నిశ్చయంతో ఉండడం, దాంట్లో ఏమైనా కష్టాలు వచ్చినట్లయితే వాటిని ఎదుర్కోగలగడం, అది ధైర్యం అని చెప్పబడుతూ ఉన్నది. అటువంటి ధైర్యంతో ధర్మరాజు భీమసేనుల వాడితో మాట్లాడుతూ ఉన్నారు. ఆయనతో చెప్తూ ఉన్నారు కొన్ని మాటలు అని వైశంపాయన మహర్షి చెప్పిన మాటకు అర్థం. ఆ పైన ధర్మరాజు ఏ మాటలు మాట్లాడారో చెప్తూ ఉన్నారు. యుధిష్ఠిర ఉవాచ అసంశయం భారత సత్యమేతత్ యన్మాం తుదన్ వాక్యశల్యైః క్షిణోషి నత్వాం విగ్రహే ప్రతికూలమేవం అమానయాద్ధి వ్యసనం వాగాత్. భీమసేన, అసంశయం భారత సత్యమేతత్,
అమానయాద్ధి వ్యసనం వ ఆగాత్. బాగా చెప్పావయ్యా, నువ్వు మాట్లాడిన మాటల్లో సత్యమున్నది, ఎక్కడా కూడా నువ్వు అసత్యాన్ని పలకలేదు. నా వల్లే ఈ కష్టమంతా ప్రాప్తించింది, ఒప్పుకుంటున్నాను, ఏమాత్రం సందేహం లేదు. నువ్వు యన్మాం తుదన్ వాక్యశల్యై క్షీణోషి, నా హృదయాన్ని సూటిపోటి మాటలతోటి ముక్కలు చేసేస్తూ నువ్వు మాట్లాడినా అంతా నిజమే చెప్పావు, ఎక్కడా అబద్ధం చెప్పలేదు. వాస్తవం, నేను అప్రమత్తంగా ఉండడం వల్లనే రాజ్యమంతా పోయింది, నేను జూదం ఆడడం వల్లనే మనకున్నటువంటి సంపదలన్నీ నాశనమైపోయినాయి. ఎందుకు పనికిరాని శత్రువు చేతుల్లోకి వెళ్ళి మన రాజ్యం పడింది. నేను చేయడం వల్లే మనం ఇప్పుడు అనర్థ దశలో ఉన్నాం, నా వల్లే ఈ కష్టాలన్నీ ప్రాప్తించినాయి. నత్వాం విగ్రహే ప్రతికూలమేవం, నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా నాకు వ్యతిరేకంగానే చెప్పావు, అయినా నేను నిన్ను నిందించను. నీ విషయంలో నేను వేరొక విధంగా మాట్లాడను, నీ మీద ఆరోపణ చేసే ప్రయత్నం చెయ్యను, నిన్ను నిందించే ప్రయత్నం కూడా నేను చెయ్యను. నా అనైతికత వల్ల ఈ కష్టం ప్రాప్తించింది, మనకి ఈ దౌర్భాగ్యం దాపురించింది. వాస్తవం నువ్వు చెప్పిన మాట. నా అప్రమత్తత వల్ల, నేను తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు నాతో పాటు మీరు కూడా కష్టపడుతూ ఉన్నారు. వాస్తవం నువ్వు చెప్పిన మాట అంతా కూడా ఎక్కడా కూడా పొల్లు పోకుండా నిజాన్ని మాత్రమే తెలియజేస్తోంది. అయితే అహం హ్యక్షానన్వపద్యం జిహీర్షన్ రాజ్యం సరాష్ట్రం ధృతరాష్ట్రస్య పుత్రాత్ తన్మాం షఠః కితవః ప్రత్యదేవీత్ సుయోధనార్థం సుబలస్య పుత్రః. నాయనా, నేను జూదం ఆడేటప్పుడు దుర్యోధనుడి దగ్గర నుంచి రాజ్యాన్ని, రాజ పదవిని మొత్తాన్ని కూడా లాగేసుకోవడం కోసమే జూదం ఆడాను. రాజ్యం సరాష్ట్రం ధృతరాష్ట్రస్య పుత్రాత్, ఆ రాజ్యం కూడా మనకే దక్కేస్తే సువిశాలమైన పృథ్వీని ధర్మయుక్తంగా పాలించవచ్చు అన్న అభిప్రాయంతో, ఈ హస్తినాపురం కూడా నాకే రావాలి అన్న కోరికతో నేను జూదం ఆడడం ఆరంభించాను. నేను కేవలం జూదం ఆడడం అనేటటువంటిది నాకు ఒక అలవాటు కాదు. ధర్మరాజు అంటే వెంటనే పక్కన ఓ షడ్డ కింద నలుగురిని పెట్టి ఏదో జూదం ఆటదాడు ఈయన, అలాంటి అలవాటు నాకు లేదు. జూదం ఆడితే వచ్చేటటువంటి కష్టాలన్నింటినీ కూడా పూర్వమే చెప్పాను నేను. కానీ వాళ్ళు పిలిచారు. సుక్షత్రియుడు నిజమైనటువంటి రాజుగా ఉన్నటువంటి వాడు, ఆ రాజ పదవిలో నియుక్తుడైనటువంటి వాడు యుద్ధానికి పిలిచినా జూదానికి పిలిచినా నేను రాను అని అనకూడదు. ఆ ధర్మశాస్త్ర వాక్యం వల్ల, ఆ నియమం ఉండడం వల్ల జూదానికి వెళ్ళాను. వాస్తవం, వెళ్ళినప్పుడు నా ఆలోచన, ఆ దుర్యోధనుడు నాతో ఏమాడతాడు, నాకేదో కొంత ఆ విషయం తెలుసు కదా, దుర్యోధనుడిని ఎలాగైనా సరే ఓడగొడతాను, ఓడించిన తర్వాత రాజ్యాన్ని మొత్తాన్ని కూడా నేనే హస్తగతం చేసుకుంటాను అన్న ఉద్దేశ్యంతోనే జూదానికి వెళ్ళాను.
అయితే తన్మాం షఠ కితవ ప్రత్యదేవీత్. కానీ ఆ ధూర్తుడు, పైగా జూదరి అయినటువంటి శకుని, మాయావి, దుర్యోధనుడి కోసం అని చెప్పి నాకు ప్రతిపక్షంలో కూర్చుని తను జూదం ఆడడం మొదలెట్టాడు. నేనేమో దుర్యోధనుడితో ఆడతాను అని అనుకుని వెళ్ళా. అక్కడికి వెళ్ళేటప్పటికీ శకుని వచ్చి కూర్చున్నాడు. ఆడవలసిందే, తప్పదు. ఆడడం మొదలుపెట్టాను. మహామాయ శకుని పర్వతీయ సభామధ్యే ప్రవపన్నక్షపూగాన్ అమాయినం మాయయా ప్రత్యజైషీత్ తతోపశ్యం వృజినం భీమసేన. భీమసేన, మహామాయావి అయినటువంటి శకుని జూద సభలో అందరూ ఉండగా పాచికలు వేస్తూ ఉన్నాడు. ఆ శకునికి మాయ తెలుసు. ఎలా వేస్తే పాచికలు సరిగ్గా పడతాయో అలానే ఆలోచించి తన ఇష్టం వచ్చిన రీతిన పాచికల్ని వేస్తూ తనకు కావలసినటువంటి సంఖ్యని తెప్పించుకుంటూ అమాయినం మాయయా ప్రత్యజైషీత్. అమాయినం అంటే మాయ తెలియనటువంటి నన్ను మాయయా, మాయతోటి ఓడగొట్టాడయ్యా. నేను మాయాజూదం అనే ఉద్దేశంతో వెళ్ళలేదు. జూదం జరుగుతోంది, వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాను. అక్కడేమో మాయతోటి నన్ను ఓడగొడుతూ వచ్చాడు, నన్ను జయించాడు. తతోపశ్యం వృజినం భీమసేన. ఆ తర్వాత ఇగో ఇంతటి కష్టాన్ని నేను పొందాను, రాజ్యం మొత్తం పోయింది. అయితే అక్షాంశ్చ దృష్ట్వా శకునేర్యథావతే కామానుకూలాన్ అయుజో యుజశ్చ శక్యో నియంతుం అభవిష్యదాత్మా మన్యుస్తు హన్యాత్ పురుషస్య ధైర్యం. ఆ ఆట ఆడుతూ ఉన్నప్పుడు మధ్యలో ఎందుకు ఆపేయలేదు అన్ను అడగచ్చు. ఏదో కొంత నష్టపోయావు కదా, నష్టపోయిన తర్వాత ఇక ఆపకుండా పైపైన ఆటని కొనసాగించడం దేనికి అని అనవచ్చు. అయితే అక్షాంశ్చ దృష్ట్వా శకునే యథావత్. ఆ శకుని సరి సంఖ్యలో కావాలంటే సరి సంఖ్యలో, లేక బేసి సంఖ్యలో కావాలంటే బేసి సంఖ్యలో, తనకి ఎట్లా కావాలంటే అట్లా పాచికల్ని వేస్తూ ఉండేటప్పటికీ నేను అది చూసి ఇప్పటికిప్పుడు నేను జూదాన్ని ఆపేయాలి అని చెప్పి మనస్సుతో అనుకుని జూదాన్ని ఆపేయవచ్చు. నా మనస్సు అలా ప్రవర్తించేదే. శత్రువు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ప్రతిపక్షిగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు 2 వస్తుంది అంటే 2 వస్తున్నప్పుడు, 7 వస్తుంది అని అంటే 7 వస్తూ ఉన్నప్పుడు ఇంకా తెలివిగలవాడు ఎవడైనా సరే జూదాన్ని కొనసాగిస్తాడా? కొనసాగించడు. కాబట్టి నేను కూడా ఆ సమయంలో జూదాన్ని ఆపేయాల్సింది. నా మనస్సు కూడా ఆపేసేదే. కాకపోతే మన్యుస్తు హన్యాత్ పురుషస్య ధైర్యం. అత్యద్భుతమైన మాట ఇది. అంటున్నాడు, ఎప్పుడైతే మనిషికి కోపం వస్తుందో ఆ సమయంలో ఆ కోపము మనిషిలో ఉండేటటువంటి ధైర్యాన్ని నాశనం చేస్తుంది. ఆ జూదం అప్పటికప్పుడు ఆపాలి అని అంటే ధర్మరాజంతటి వాడికి క్షణంలో అయిపోయేటటువంటి విషయం. క్షణకాలంలో ఇకపైన జూదం లేదు, నేను నివృత్తుణ్ణి అవుతున్నాను అని చెప్పవచ్చు. అయితే అలా శకుని వేస్తూ ఉంటే, అతను అనుకున్న విధంగా పాచికలు పడుతూ ఉంటే ధర్మరాజు కోపం కలిగిందిట. ఏమిటి ఇట్లా పడుతోంది, నాకు అలా రావట్లేదేమిటి అంటున్నాడు. మళ్ళీ వేస్తూ ఉన్నాడు. ఇకపైన మళ్ళీ శకుని వేసిన తర్వాత ఈసారి నేనేంటో చూపిస్తా అని ఆ ఆవేశం పెరగడంతో ఆ కోపం పెరిగిపోయినప్పుడు ధైర్యం అనేది తగ్గిపోతూ ఉంటుంది. మన్యుస్తు హన్యాత్ పురుషస్య ధైర్యం. లోకంలో కూడా బాగా కోపం ఎవరికన్నా వచ్చిందనుకోండి,
అతను చాలా పిరికివాడిగా ఉంటాడు ఆ సమయంలో. ఆ కోపం వచ్చినప్పుడు ఏం చేస్తున్నానో తెలియదు, నేను అరుస్తాను, నేను వచ్చేస్తాను అని అనుకుంటాడు, కానీ చాలా పిరికివాడిగా ఉంటాడు. ఎందుకనంటే ఆ కోపం వచ్చిన సమయంలో ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాడు, ధైర్యంగా ఉండలేడు. తన యొక్క దృష్టిని, తన యొక్క శక్తిని కోపం వినియోగించేసుకుంటూ ఉంటుంది. కాబట్టి యుక్తాయుక్త విచక్షణ, ఇది సరైనదా, ఇది సరైంది కాదా, ఇప్పుడు నేను దీని నుంచి వెనక్కి రావాలా లేక ముందుకే వెళ్ళాలా ఆలోచన కలగదు. ఆ వేగంలో తప్పు జరిగిపోతూ ఉంటుంది. నాకు కూడా అలాగే జరిగింది అంటున్నాడు ధర్మరాజు అంతటి వాడు కూడా. నేనేమి అంత అసమర్థుణ్ణి కాదు, కానీ నా కోపం నన్ను ఆ రోజు ఆ విధంగా ప్రవర్తించేట్లు చేసింది. పైగా యంతుమ్నాత్మా శక్యతే పౌరుషేణ మానేన వీర్యేణ చ తాతనద్ధ నతే వాచో భీమసేనాభ్యసూయే మన్యే తథా తద్భవితవ్యమాసీత్. మహానుభావ భీమసేన, నువ్వు కూడా చాలా చక్కగా మాట్లాడినప్పటికీ ఒకటి తెలుసుకో, మన ప్రయత్నంతో మన యొక్క మనస్సుని నియంత్రించడం అనేటటువంటిది అయ్యే పని కాదు, అది గుర్తుపెట్టుకో. యంతుమ్నాత్మా శక్యతే పౌరుషేణ. పౌరుషేణ అంటే ఓ పురుష ప్రయత్నంతో నేను ఆపాలి 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 అన్నటువంటి భావనతోటి అక్కడ మనస్సును నియంత్రించుకుని కూర్చోవడం అనేది జరిగే పని కాదు. మానేన వీర్యేణ, అలాగే అభిమానంతో మనం మనస్సుని బంధింపబడలేము. మనస్సు అనేటటువంటిది అభిమానంతో ఎప్పటికీ బంధింపబడదు, దానివల్ల కాదు. అలాగే వీర్యేణ, పరాక్రమంతో కూడా మనస్సును మనం ఎప్పుడూ కూడా బంధింపలేము, అది మన వల్ల కాదు. ఇవన్నీ కూడా కేవలం ఆ సమయంలో మనకి ఆ రకమైనటువంటి తత్వం సరిగ్గా తెలిసి మనం ఆ విధంగా కొంత ప్రయత్నాన్ని ఆరంభించుకుంటే ఆ మనస్సు అలా ప్రవర్తిస్తుందేమో, కానీ కోపంతో ఇంకొక దాంతో ప్రచ్ఛన్నమైపోయినటువంటి దాన్ని మనం ఏ విధంగానూ ఆపలేము. అలా జరగాల్సి ఉంది, అలా జరిగింది. నేను అదే అనుకుంటున్నాను. మన్యే తథా తద్భవితవ్యమాసీత్. ఆ రోజు నేను జూదం ఆడవలసి వచ్చింది, ఓడిపోవలసి వచ్చింది, ఓడిపోయాను అంతే తప్ప ఆ రోజు వెళ్లకుండా ఉంటే బాగుండేది, ఒప్పుకోకుండా ఉంటే బాగుండేది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువసేపు ఆడకుండా ఉంటే బాగుండేది, ఇవన్నీ మన మనస్సు ద్వారా అయ్యేటటువంటి పనులు కాదు, వాటిని అలా మనం సాధించుకోలేము అని. సనో రాజా ధృతరాష్ట్రస్య పుత్రః న్యపాతయత్ వ్యసనే రాజ్యమిచ్చన్ దాస్యంచ నః అగమయత్ భీమసేన యత్రాభవచ్చరణం ద్రౌపదీనః. భీమసేన, దుర్యోధనుడు మన దగ్గర నుంచి రాజ్యాన్ని మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి అనే ఉద్దేశ్యంతో మనల్ని ఈ కష్టంలోకి కావాలని నెట్టాడు. మొదటిసారే మనల్ని మీరు మాకు దాస్యులు, మాకు మీరు ఇకపై నుంచి సేవ చెయ్యాలి అని చెప్పి మనల్ని దాస్యుల్ని కూడా చేశాడు, దాసుల్ని చేశాడు, దాస్యాన్ని మనకి కల్పించాడు. దాస్యంచనః అగమయత్ భీమసేన యత్రాభవచ్చరణం ద్రౌపదీనః. ఆ సమయంలో ద్రౌపదే మనకి దిక్కయింది. మొదటిసారి ఓడిపోయినప్పుడు మీరందరూ కూడా సేవకులు అని అంటూ ఉంటే ద్రౌపదీదేవి వచ్చి మాట్లాడి అక్కడ అంతమంది మహానుభావులు ఉంటే ధర్మయుక్తమైనటువంటి మాటలతోటి మనందరినీ కూడా ఆ కష్టం నుంచి గట్టెక్కించింది. ధృతరాష్ట్రుడంతటి వాడు ద్రౌపదీదేవి మాటలకి కట్టుబడి మనకి ఇవ్వవలసినటువంటిదంతా ఇచ్చి
సగౌరవంగా మళ్ళీ మనల్ని మన రాజ్యానికి పంపించాడు. ఆ పైన త్వంచాపి తద్వేత్థ ధనంజయశ్చ పునర్ద్యూతాయాగతానాం సభాంనః యన్మా బ్రవీత్ ధృతరాష్ట్రస్య పుత్రః ఏకగ్రహార్థం భరతానాం సమక్షం. ఆ తరువాత జరిగింది, నీవు అర్జునుడు ఇద్దరు కూడా తెలుసుకున్నారు. మళ్ళీ మనల్ని జూదానికి పిలిచారు. మనం వెళ్ళినప్పుడు మన భరతవంశీయులందరూ కూడా ఆ సభలో కూర్చుని ఉంటే వాళ్ళందరి మధ్యలో మొట్టమొదట మనం వెళ్ళిన తర్వాత దుర్యోధనుడు ఒక పందెం కోసం మనతో ఇలా అండం మొదలెట్టాడు. నీకు కూడా తెలుసా సమయంలో మొదలు పెడుతున్నాడు. ఇప్పటిదాకా సాంత్వన వచనాలు పలికాడు. విషయం అటు ఇటు పెరగకుండా ఉండడం కోసం అని చెప్పి తను తొందరపడి ఏమన్నా మాట్లాడితే భీమసేనుడు మళ్ళీ పై మాటలు ఏమన్నా మాట్లాడతాడేమో, అసలు ఇతని ఆలోచన ఎలాంటిదో ఇప్పుడు నా మాటల ద్వారానే తెలియజెప్పాలి అని అనుకుంటూ వెంటనే పెద్ద మాటలు మాట్లాడకుండా, నువ్వు చాలా బాగా మాట్లాడావు, నిజమే మాట్లాడావు, ఎక్కడా కూడా తప్పు చేయలేదు, నీ దోషమేమీ లేదు, నా మనస్సు పిండేశావు అంటూ మెల్లిగా ముందు భీమసేనుడు క్రుద్ధుడై మాట్లాడుతున్నాడని చెప్పుకున్నావు. అదంతా తగ్గడం కోసం, క్రోధం తగ్గడానికి 4 మాటలు ఇలాంటివి మాట్లాడి ఆ పైన ఆ దుర్యోధనుడు ఏం చెప్పాడో, వీళ్ళందరూ ఏం విన్నారో, తర్వాత ఏం జరిగిందో దాన్ని మళ్ళీ ఒకసారి భీమసేనుడికి వినిపిస్తూ చివరిలో 4-5 మాటలు చాలా గట్టివి మాట్లాడుతూ ఉన్నాడు. భీమసేనుడికి తగిలేటటువంటి మాటలు కొన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అవి రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా శ్రద్ధగా విందాం. ఈనాటి శ్లోకాల్ని పారాయణ చేసుకుని భారత గ్రంథ పారాయణ ఫలమంతా మనకి లభించాలి అనేటటువంటి ప్రార్థనతో శ్రీవారిని వేడుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా ధర్మరాజు చెప్పేటటువంటి విషయాలని మనం వింటూ ఉన్నాం. అందులో భాగంగా వనపర్వంలో 34వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. వైశంపాయన ఉవాచ శంపాయన ఉవాచ స ఏవ ముక్తస్తు మహానుభావః ఏవ ముక్తస్తు మహానుభావః సత్యవ్రతః సత్యవ్రతః భీమసేనేన రాజా భీమసేనేన రాజా అజాతశత్రుః అజాతశత్రుః తదనంతరం వై ధైర్యాన్వితః ధైర్యాన్వితః వాక్యమిదం బభాషే వాక్యమిదం బభాషే యుధిష్ఠిర ఉవాచ యుధిష్ఠిర ఉవాచ అసంశయం అసంశయం భారత సత్యమేతత్ భారత సత్యమేతత్ యన్మాం తుదన్ యన్మాం తుదన్ వాక్యచల్యైః క్షిణోషి వాక్యశల్యైః క్షిణోషి నత్వాం విగర్హే నత్వాం విగర్హే ప్రతికూలమేవం ప్రతికూలమేవం అమానయాద్ధి అమానయాద్ధి వ్యసనం వ ఆగాత్ వ్యసనం వ ఆగాత్ అహం హ్యక్షాన్ అహం హ్యక్షాన్ అన్వపద్యం జిహీర్షన్ అన్వపద్యం జిహీర్షన్ రాజ్యం సరాష్ట్రం రాజ్యం సరాష్ట్రం ధృతరాష్ట్రస్య పుత్రాత్ ధృతరాష్ట్రస్య పుత్రాత్ తన్మాం షఠః తన్మాం షఠః పితవః ప్రత్యదేవీత్ పితరః ప్రత్యదేవీత్ సుయోధనార్థం సుయోధనార్థం సుబలస్య పుత్రః సుబలస్య పుత్రః మహామాయః మహామాయః శకునిః పర్వతీయః శకునిః పర్వతీయః సభామధ్యే సభామధ్యే ప్రవపన్నక్షపూగాన్ ప్రవపన్నక్షపూగాన్ అమాయినం అమాయినం మాయయా ప్రత్యజైషీత్
प्रत्यजैषीत् मायया प्रत्यजैषीत् ततो पश्यम् वृजिनं भीमसेन वृजिनं भीमसेन अक्षांश्च दृष्ट्वा शकुनेर्यथावत् कामानुकूलान् अयुजो युजश्च शक्यो नियन्तुम् अभविष्यदात्मा मन्युस्तु हन्यात् पुरुषस्य धैर्यम् यन्तुं नात्मा शक्यते पौरुषेण मानेन वीर्येण शतातनद्धः न ते वाचः भीमसेनाभ्यसूये मन्ये तथा तत् भवितव्यमासीत् सनो राजा धृतराष्ट्रस्य पुत्रः न्यपातयत् व्यसने राज्यमिच्छन् दास्यञ्चनः अगमयद्भीमसेन यत्राभवत् शरणं द्रौपदीनः ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని చేయడానికి శ్రీ కె సుబ్రహ్మణ్యం గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులందరూ కూడా సిద్ధులై ఉన్నారు. మనందరం కూడా వారితో కలిసి అమృతమయమైన గోవింద గోవింద అనే నామాన్ని చక్కగా భక్తితో కీర్తిద్దాం, ఆ నామాన్ని పఠిద్దాం, భావిద్దాం, సంభావిద్దాం, స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద
వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల జలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద
నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో మనం పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులమవుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.